ఇంకా సంక్రాంతి దాని గురించి కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడో రొటీన్గానే చెప్తారు పోలీసులు ఇలా జరుగుతాం అలా అని కాదు. అవి కూడా ఏ విధమైనటువంటి కాక్పైట్స్ కానీ ఇక్కడ ఈ లేకుండా ఈ బర్లే కూడా ముందు ఐడెంటిఫై చేసి అది ప్రొసీజర్ ఫాలో అవి ఏమీ లేకుండానే చూస్తాం ఖచ్చితంగా దాని గురించి. అలాగే మళ్ళా ఈ చూశారు కదా, ఈ క్లబ్లో అనాథరైజ్డ్ ఎక్కడైనా ప్యాకాట్లు జరుగుతుంటే మాత్రం కొద్దిగా దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇవ్వండి. వీళ్ళందరూ మా వాళ్ళంతా చెప్తున్నారు ఎక్కడ మాకు తెలుసున్నంత వరకు ఎక్కడ ఆర్గనైజ్డ్ క్లబ్స్ కానీ లేవు, అక్కడక్కడ ఎటు జరుగుతుందో దాంట్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. కొంతమంది కోర్టులకు వెళ్ళిపోవటము, ఏదో మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అంటే మన ఏరియాలో లేదు, కానీ అవి ఏమన్నా కూడా ఎలా చేసే ప్రసక్తి అయితే మాత్రం లేదు. కాక్పైట్స్ మీద కూడా ముందు నుంచి కూడా నిఘా పెట్టుకుని కాక్పైట్ జరగనని ప్లాన్ చేస్తాం. ఇంకా మీరు ఏమన్నా దాంట్లో డౌట్స్ ఏమైనా ఉండి చెప్పండి. అదే కాక్పైట్స్ అని చెప్తాను. ఇంకా ఏంటి రికార్డింగ్ డ్యాన్స్లు అసలు ఎందుకు కావాలయ్యా? ఎవరైనా రికార్డింగ్ డ్యాన్స్లు అని అది క్షేమ చెప్పండి మనకి. అసలు ఈ నేరాలు ఇప్పుడు మనం ఫ్యామిలీస్ తోటి పండగ ఎంజాయ్ చేయాలి తప్పించి రికార్డ్ డ్యాన్స్ వేసుకుని దాంట్లో గొడవ పెడి ఎలా చేయమండి, పర్మిషన్ ఇవ్వండి. రికార్డ్ డ్యాన్స్లు అట్లకి ఎలా చేసిన ప్రసక్తి ఉండదు. చక్కగా ఇప్పుడు ఆత్రేయపురంలో పడవ పందాలు పెడుతున్నారు, కేరళ నుంచి కూడా వస్తున్నారు. మొత్తం టోటల్ 25 టీమ్స్ వస్తున్నాయి, 3 days ప్రోగ్రామ్స్. అలా సాంప్రదాయ ప్రోగ్రామ్ ముగ్గులు పోటీలు కూడా పెడుతున్నారు. 300 మంది లాస్ట్ ఇయర్ వచ్చారంటే ఇప్పుడు ఇంకా ఒక 500 మంది వరకు వస్తారు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారనేసి చెప్తున్నారు. ఉదయం కలెక్టర్ సార్ దగ్గర మీటింగ్ కూడా జరిగింది. మీరు కూడా కొంచెము దానికి పాజిటివ్ పబ్లిసిటీ ఇవ్వండి. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. నెగిటివ్ అంటే దీనివల్ల ఏంటి, ఒక కోడి పందాలు డ్యాన్సులు దీనివల్ల డబ్బులు దండగా, వాళ్ళ పని దండగా, అలాగే గొడవలు పట్టడం తప్పించి పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదైనా పోలీస్ కేసులు ఇన్వాల్వ్ అవుతే మాత్రం వాళ్ళ భవిష్యత్తుకి నాశనం అవుద్దని మాత్రం అది కూడా చెప్పండి మీరు.